మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అది చలరే గాని మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాని ఆదిపో నీకు వేగాని ఏది ఏమైనా గాని like my la 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 ఏలుకుంటా మీలో గాని. Good evening and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast episode start cheyalante mana extra special judges ni invite cheyali. So please welcome the extra gorgeous Roja garu. కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల ఘల్లు ఏమంటున్నాదో గుప్పు గరగిన గుండెల ఘల్లు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా He's the Mr. Tees Markan Pacha. Are dekh tala tak 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 tum kam pacha. కొత్తగా ఎప్పుడు లేని విధంగా పిచ్చిని పిక్స్ లో చూపించి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన 5 టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. 24 hours మా ఇంట్లో ఏసీలో ఉండడం అలవాటైంది. అసలు తట్టుకోలేకపోతున్నాను బాబు. అంటే ఏంది? మీరు ఏసీలో పెరుగుతారు, నేను కోసీలో పెరుగుతాను. అమ్మాయి కత్తిరా ఉందన్నా. అరే అలా అనకూడదురా. నువ్వు అమ్మా అన్నం పెట్టు, జైలుకి వెళ్ళాలి. మేడం మేడం తై తిరి తంబి సో మీరు నా ముందుకు వస్తే నా పెదాల మీద చిరునవ్వు వస్తుంది, నా కళ్ళల్లో వెలుతురు వస్తుంది, నేను బతకడానికి బలం ఇస్తుంది. సో కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు ఈ మధ్య ఎవరిని చూసినా ఫ్రెండ్స్ తో కన్నా ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మరి ఆ ఫోన్ పిచ్చి పీక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఎంత హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ. ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. నాకు పెళ్లి చూపులా? ప్లీజ్ రాడా, నేను పెళ్లి చేసుకోను. ఏంట్రా పెళ్లి చూపులేరా? రారా రాడా ప్లీజ్, నాకు పెళ్లి వద్దు. మా అబ్బాయి అండి, వీడికి పెళ్లి చూపులు అంటే భయం. 5 days నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాను, ఒక్కసారి కూడా పెళ్లి చూపులు రాలేదు. సరే ఏమైనా ప్రాబ్లం ఉందని డాక్టర్ తీసుకెళ్ళాను, పర్ఫెక్ట్ ఉన్నా అని చెప్పాడు. తర్వాత తెలిసింది ప్రాబ్లం ఏంటో. చంద్ర స్కిట్లు చూస్తున్నాడండి. నా వల్ల కాదు, నేను చేసుకోను. అరే ఏమవుతుందా? చేసుకోరానా? ఏమవుతుందా? చేసుకో. నానా నీకేం తెలుసా, పెళ్లి చేసుకుంటే లైఫ్ కామెడీ అయిపోయిందని చెప్పి నాగబాబు గారు కూడా చెప్పారు. కావాలంటే అడిగాను, నాగబాబు గారు మీరు చెప్పారు లేదా? అదిగో అది స్కిట్ లోనే కామెడీ రా. నానా నీకు తెలియట్లేదు నాన్న, పెళ్లి చేసుకుంటే జీవితం కామెడీ అయిపోద్ది. కావాలంటే రోజా గారిని కూడా అడుగు. ఏమండి మేడం? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? మర్చిపోయాను, అమ్మ ఎందుకు చనిపోయింది నాన్న? అమ్మ కూడా చంద్ర స్కిట్లు చూసేదిరా. చూసిన దగ్గరకు వచ్చి ఆడలు గొప్ప మగలు గొప్ప, ఆడలు గొప్ప మగలు గొప్ప నా దగ్గరకు వచ్చేది. ఆబ్వియస్లీ అబ్బాయిలు గొప్ప అని చెప్పాను అంతే. మా లేడీసే గొప్ప అన్నారు. సరే ఇద్దరం బెట్టేసుకున్నాం అంతే. ఏం పెట్టినా? మన 10th floor బిల్డింగ్ కదా, నేను ఫ్లోర్ నుంచి దూకాను. నేనే గొప్ప అన్న, మీ అమ్మ నాకన్నా గొప్ప అని చెప్పి 10th floor దూకింది.
నానా 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 పెళ్లి చూపు వస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని మట్టికి నన్ను ఫోర్స్ చేద్దాం ప్లీజ్. ఈ ఒక్కసారి రా చూద్దాం రా. ఇదేనా అడ్రస్? ఇదే ఇదే ఇదే. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు, ఆగండి ఆగండి ఆగండి, మీరు వచ్చింది మా ఇంటికే. ఆగండి ఆగండి ఆగండి, మా ఇంట్లోనే పెళ్లి చూపులు. ఆగండి ఆగండి ఆగండి. కబడ్డీ కోచ్ లో ఉన్నాడేంటి? ప్రో కబడ్డీ చూస్తున్నాడేమో. సార్ రండి కూర్చోండి. ఓ పెళ్లి కూతురు తండ్రి మీరేనా? పెళ్లి కూతురు తండ్రి వాళ్ళ తాత అనుకున్నా. సార్ బాగా ఎండని వాడు వచ్చారు, ఏమైనా చల్లగా వాటర్ తాగుతారా? టీ, కాఫీ, రెండు పెగ్గులు వేస్తారేంటి? ఇక్కడ తాగొద్దు, తాగితే కొడతారు ఇక్కడ. బావగారు ఏం చేస్తుంటారండి మీరు? అబ్బో అప్పుల్లో చాలా చేసేవాడి బాబు. అదే అప్పుడు ఏం చేస్తుండే? అప్పులు చేసేవాడి అండి. అప్పులా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడుతున్నాడు చేసిన అప్పులకి. మరి అబ్బాయి ఏం చేస్తాడు? మా నాన్న చేసిన అప్పులు తీరుతా ఉంటా. మరి ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటా. సరే సర్లే కానీ కోపం వద్దు కానీ ఆఫీస్ ఏంటో? ఆఫీస్ అంటే పెళ్లి చూపులు చూడడం. మరి గోలు? పెళ్లి చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? పిల్లలకంట. ఫర్దర్ ప్లాన్స్? ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత ఏంటో? మీ అమ్మాయిని చంపి ఇంకదాన్ని చేసుకోండి. ఏం మాటలే అవి? మరి లేకపోతే పెళ్లి చూపులు వచ్చి అంటారు కొంచెం ఏం చేస్తావు? ఫ్యామిలీ ప్లానింగ్, బొక్కల ప్లానింగ్ నీకు ఎందుకు? ఏం ఇస్తారా? ఏంటి బావగారు ఇది? ఏంట్రా బాగుండవు, మీ చెల్లి నాకు ఇచ్చేయండి నువ్వు. అరే మెంటల్ ఫ్యామిలీ దాకా ఉంది. అమ్మాయి, ఏ అమ్మాయి, ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా. అమ్మాయి కత్తిరా ఉందన్నా. అరే అలా అనకూడదురా, మరి ఏమనాలి? కసక్కలకు ఉందనాలి. ఏమండి అమ్మాయి ఎదిరిపోయింది. ఎంత? 20. తక్కువే. నేను అన్నది ఏజ్ గురించి. నేను అదే ఏజ్ తక్కువ అని చెప్తున్నా. ఆహా, అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా. సిగ్గు కాదు, దానికి పిచ్చి. పిచ్చా? సెల్ ఫోన్ అంటే పిచ్చి. సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతుంటది. ఓ సెల్ ఫోన్. ఏంటండి అంత పిచ్చి ఏంటండి? అసలు కనీసం వచ్చిన మొహం కూడా చూడకుండా అలా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ ఉంటది. అమ్మా అబ్బాయి మొహం అంటే ఒకసారి చూడమ్మా. ఒకసారి తలపైకి ఎత్తమని చెప్పండి పోనీ. అమ్మా తల పైకంటే ఎత్తవా? ఒక్క నిమిషం నానా, నేనే మాట్లాడతాను. నీ పేరేంటి? గేమ్ పేరు కాదు, నీ పేరేంటి అని అంటున్నా. నా పేరు యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బోర్డా? ఇదేనానా? ఏ శృతియో గీతి అయితే ఏదో ముద్దుగా పిలుచుకోవచ్చు కానీ యాంగ్రీ బోర్డ్ అని చెప్పారంటే ఏమని పిలవదని? బర్డ్ అంటే ఏంటి తెలుగులో? పెట్ట. పెట్టాను వీళ్ళు. ప్రతి వాడు పెట్టంటే అప్పుడు నాకు పెట్ట ఆడిపోద్ది. ఎవడండి? నేనున్నాక పక్కన ఇక్కడ. మీరు ఏం చేస్తుంటారు ఏంటి? క్యాండీ క్రష్ ఆడతారా? ఏ స్టేజ్ దాటారు? 7th లెవెల్ దాటాను. ఓ నేను ఆల్రెడీ 8th లెవెల్ దాటా. ఇద్దరం ఆడుకుందామా? కలిసి కూర్చోండి కదా రా. కొంచెం మొహం చూపించమన్నానా? ఒకసారి మౌన్ చూపించచ్చు కదమ్మా. చూయించమ్మా ప్లీజ్ అమ్మా, ఒకసారి చూయించు. అలా చెప్తే ఏందండి? ఇలా చూడమ్మా అబ్బాయి, ఒకసారి చూడ. ఇలా చూడమ్మా. ఏమైంది? అయ్యో పర్లేదు, ఇంకోటి ఆడుకోవచ్చమ్మా. గేమ్ పోయింది, ఇంకోటి ఆడుకో. బావగారు కొత్త రోజులు కొమ్మని ఆడుకుంటుంది, మాకు ఈ సంబంధం వద్దండి బాబు. ఏంటి బావగారు, అమ్మాయి పేరు మీద 10 కోట్లు ఆస్తుంది. 10 కోట్లట్రా? నానా చూసావుగా, గేమ్ ఓడిపోతే నాకు కాయిన్ బాక్స్ పగిలిపోయింది. రేపు ఇంకేమన్నా అయితే కనుక నా మామూలు ఉండదు. కొత్త రోజులు కొనుక్కుందిలేరా? ఏంటా నా 10 కోట్ల కోసం నా జీవితం నాశనం చేస్తున్నావు? టెంపుల్ రన్ పరిగెడుతుంటారు తెలుసుగా. ఆడు ఎందుకు పరిగెడతా ఆడికి తెలియదు. ఓడొద్దు నేను చేసుకుంటే నా పరిస్థితి అంతే, పరిగెడతా ఉండాలి. నా కోసం మన అప్పులు తీరిపోతే హ్యాపీ పడుతుంది. వచ్చాడు ఇంకో లెవెల్లో వచ్చాడు పరిగెడుతున్నాడు. బావగారు అబ్బాయి కొంచెం కూల్ అవుతాడు, అమ్మాయి తలా కొంచెం టీ తిప్పించండి, టీ కాఫీ కానీ. అమ్మా టీ ఇద్దుద్దా? ఏంట్రా 10 కోట్లు వచ్చిన షర్ట్ కొనుక్కొచ్చు కొత్తది. ప్యాంట్ కూడా తెరిచిపోయిందా? షర్ట్ కొన్నాను, ప్యాంట్ కొన్నాను నీకు. బావగారు
అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చేటి. అమ్మా ఒక పాట అంటే పాడమ్మా. సరే నాన్న పాడతాను పాట. ఆటేరాని చిన్నదాని ఆటలోని చూడరా. అది మాట కదా నాన్న. ఫోన్ 10 కోట్ల ఏ పాట అయితే చెప్పానికి. ఏంటి నాన్న నువ్వు 10 కోట్లు చెప్పండి, పెద్దానికి ఆట లింక్ పెడుతున్నది. పక్క తీసుకెళ్ళి కొంచెం రొమాంటిక్ గా మాట్లాడు అమ్మాయి. రొమాంటిక్ అంటే నీకు బాగా వచ్చేది వెళ్ళు. ఏమండి వెళ్ళు 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 ఎక్కడికి? వెళ్ళు 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 దగ్గరికి వెళ్ళు దగ్గరికి వెళ్ళు దగ్గరికి వెళ్ళు పట్టుకొట్టాడు. ఏంటన్నా కొడుతుంది నాన్న. నాకు తెలుసుగా మీ తెల మాట్లాడలో. హలో హ్యాపీ. ఏమండి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్న మొబైల్ అంట ఆడితే ఇంకేం ఆడతానంట. నాతోనా? నాన్న ఇంతకన్నా కదా టెంపుల్ అన్న, ఇప్పుడు పరిగెట్టు. మనం క్యాండీ క్రష్ ఆడుకుందామా? మాకు సంబంధం వద్దమ్మా. క్యాండీ క్రష్ వద్దు, మొబైల్ గేమ్ ఆడుకో. క్యాండీ క్రష్ ఇది మొబైల్ అంట, ఇది కీప్యాడ్ అంట. ఏంటి నీ మొబైల్ పిచ్చి? వీడికి మాత్రం అమ్మాయిలు పిచ్చి ఉండొచ్చు, నాకు మొబైల్ పిచ్చి ఉండదు. తప్పండి అండి. ఎవరికి? సరోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? నాకైతే స్కిట్ చూస్తే సుధీర్ పెళ్లి చూపుల అనుభవం అని డౌట్ గా ఉంది. లేదు మేడం. ఫస్ట్ మా సీను నచ్చేసాడు. ఆయన ఎంట్రీ, ఆ పిచ్చి నవ్వు, ఆ గేమ్ ఫోన్ తీసి కింద పగలగొడతానే మీ ఇద్దరికి పగలగొట్టారు కదా, బాగుంది. నాగబాబు సార్ మీ ఫేవరెట్ గేమ్ క్యాండీ క్రష్. క్యాండీ క్రష్. సెకండ్ ఫేవరెట్ యాంగ్రీ బర్డ్స్. సీన్ ఏంటి పంటికి ఏం పెట్టావు రంగు? చిన్న బ్లాక్ పెట్టుకున్నాను సార్, వచ్చేటప్పుడు నవ్వాను సార్. ఎక్కడ బాగుంది, దాంతో వెరితనం ఎక్కువ అయింది. గెటప్ అంతా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నువ్వు వచ్చినంత బాగా హుషారైంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆ గేమ్ తీసేసినప్పుడు లాక్ కొడతా చూడు ఒకళ్ళని, అది పిక్స్ లో అంటే బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి మూవీతో లవ్ లో పడ్డాడు ప్రకాష్. మరి ఆ పిచ్చి ప్రేమ ఏ రేంజ్ లో ఉందో చూపించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది. దూరం నుండి పెట్టుకుంటే ఏం వస్తుంది, దగ్గర నుండి పెట్టుకోండి. మీకు ఒప్పేనా? తప్పండి. ఆహా ఎంత అందమైన జలపాతము. ఆహా హెయిరే ఇంత మందంగా ఉందంటే పైన ఫిగర్ ఇంత అంతంగా ఉంటుందో. బొమ్మ గీయాలి. ఇది దక్కాలంటే దాన్ని ఎక్కాల్సిందే. అమ్మో రే, మా అమ్మ శివగామిని. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన శతధావరలి. పరమేశ్వర, నేను చేసిన పాపాలు నన్ను బలి తీసుకో, గాని మహేంద్ర బాహుబలి బ్రతకాలి బ్రతకాలి. బ్రతుకుతాడమ్మా, బ్రతుకుతాడు. నన్ను ఆశీర్వదించు. దేనికి? నేను పైకి వెళ్ళాలి. నీ పర్సనాలిటీకి ఎప్పటికైనా నువ్వు పైకి వెళ్తావని తెలుసులే.
పైకి వెళ్ళడం ఆ పైకి వెళ్ళడం కాదమ్మా. ఇప్పుడు నేను ఆ కొండెక్కాలి. కొండెక్కాలంటే తొండలా ఉండాలి, నీలా బండలా కాదు. అమ్మా పైన నీ కోడలు అవంతిగా ఉంది, వెళ్ళి తీసుకురావాలి. అయితే ఫోన్ చేసి పిలిపించు, అంతేగాని కొండలు బండలు ఎక్కొద్దు నువ్వు. అయితే బాణం వేస్తా. అబ్బా, ఎవర్రా ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ కు బాణం వేసింది? చచ్చాను రోయ్. అమ్మా ఎవడో పైన సెట్ పై చచ్చినట్టున్నాడు. పోస్ట్. అగో అరెస్ట్ వారెంట్ కూడా వచ్చినట్టు. అమ్మో కొండెక్కుతా. ఏంటమ్మా పిల్లని అలా ఎత్తుకున్నారు? బతకాలి, మహేంద్ర బాహుబలి బ్రతకాలి. బతకాలంటే ముందు కిందికి దించాలి. సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షోకి ఎత్తిన చెయ్య దించే ప్రసక్తే లేదు. అసలు ఎప్పుడు దించుతారమ్మా చెయ్యి? ఆ అడవిలోంచి ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళాలి, అప్పుడే దించేది. కరెక్ట్ అడ్రస్ కి వచ్చానా? అమ్మా వసుంధరాదేవి గారంటే మీరేనా? నా పేరు శివగామని దేవి. ఇంతకు మీ భర్త పేరేంటో? బిచ్చల దేవుడు. ఇక్కడ బుచ్చయ్యని ఉంది, ఆయన నాకెందుకులే. మీ పిల్లల పేర్లు ఏంటి? పెద్దోడి పేరు బాహుబలి, చిన్నోడి పేరు ఏమొచ్చి బల్లాల దేవుడు. కోడలి పేరు దేవసేన. అంత కరెక్ట్ గా నువ్వెలా చెప్పావు? బాహుబలి సినిమా నేను చూసానులే. అదిగో అక్కడ పుల్లలు ఎరుకుంటుంది, ఆ క్యారెక్టరేగా. మేడం మేడం ఏంటి సరే కానీ ఇక్కడ అగ్గి పుల్లలు ఏరుకుంటున్నారు? స్వచ్ఛ భారత కాదురా, క్లైమాక్స్ లో చితి పేర్చాలి, అందుకే ఏరుకుంటున్నా. ఇక్కడేంటి బండలా ఉండి కొడెక్కుతున్నాడు? సార్ మీరు శివుడే కదా? ఏమన్నావు? అదే సార్, బాహుబలి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కదా అంటున్నా. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను వింతగా చూస్తున్నాయి. నేనెవరిని? ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్, అది కూడా మర్చిపోయావా? అమ్మా బాహుబలి సినిమాని ఎన్నిసార్లు చూశారు? 100 సార్లు చూసాం. కలెక్షన్లు వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది. నాకు విషయం అర్థమైంది, ఈ ఫ్యామిలీ మొత్తానికి బాహుబలి పిచ్చి పట్టేసింది. నాకెందుకులే. అమ్మా ఇదిగోండి లెటరు, నేను వెళ్తున్నాను. ఎవరు నువ్వు? పోస్ట్ మ్యాన్ ని, అనగా ఉత్తర కుమారుణ్ణి. ఏం చేస్తూ ఉంటావు? ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్తలు ఇక్కడికి చేరవేస్తుంటాను. అంటే మా మాహిష్మతి సామ్రాజ్య రహస్యాలన్నీ ఆ కాలకేడికి ఇచ్చింది నువ్వేనా? ఉత్తరం రాసి ఉంటా, ఖచ్చితంగా ఇచ్చి ఉంటాను. కట్టప్ప ఏటప్పా, మాహిష్మతి సామ్రాజ్యానికి మకిలి పట్టింది, వీడి రక్తంతో కడిగాయి. మకిలి పడితే ఫినాయిల్ తో కడగాలి, రక్తంతో ఎందుకు? రే పంచులేస్తుంటే చూస్తున్నావేట్రా, వాడిని కట్టాయి. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కట్టప్పే కదా? అవును, నేను కట్టప్పనే. ఈ సామ్రాజ్యానికి కట్టుబానిసను, ఎవరినైనా కట్టి పడేస్తా. అసలు నన్ను ఎందుకు కట్టేశారు? నిన్ను కట్టితేనే కదా ఆ కాలకేడు వచ్చేది. అన్ని 2 తగిలించండి. వాటర్ బాటిల్ తీస్తా తీస్తా అని అని దాబర్ దాబర్ పోస్తా పోస్తా చేసి 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 నిందా కొబ్బరి బోందా కుదా హువే. ఏం బాసిది? గిలికి తప్పు చేశాయి మమ్మల్ని గెలికి. మన మాహిష్మతి సామ్రాజ్య రహస్యాలని ఇచ్చిన ఆ ఉత్తర కుమార్ని ఎవడైతే చంపుతాడో వాడే మాహిష్మతి రాజ్యానికి యువరాజు. నేను చంపుతా, నేను చంపుతా, నేను చంపుతా. శివగామిని దేవికి ఒళ్ళు మండిపోతుంది, వాడిని నరికేయండి. ఊరి శిక్ష పడ్డ ఖైదీకైనా చివరి కోరిక తీరుస్తారు. నా చివరి కోరిక తీర్చి అప్పుడు చంపేయండి. ఏమిటి నా చివరి కోరిక? మీరందరూ బాహుబలి సినిమాను 100 సార్లు చూశారు కదా? అద్భుతమైన సినిమా చూసాం. ఆ సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అది చెప్పి చంపేయండి. ఈ సినిమా మేము 100 సార్లు చూసారా, ఎందుకు చంపాడో తెలియక పిచ్చెకి సస్తున్నాం. ఆడితో మాట్లాడి నన్ను నరికేయండి. వాడు వెళ్ళిపోయాడు, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోదాం. రోజా గారు సూపర్, నువ్వు బాగా చేసావు సతీష్. అండ్ నాగిరెడ్డి ఎంట్రీ బాగుంది, ఆ గెటప్ అందరూ బాగానే ఉంది, కానీ వాళ్ళిద్దరిది స్పెషల్ గా అనిపించింది నాకు. నాగబాబు సార్, ప్రస్తుతానికి బాహుబలి ఫీవర్ ఉంది కాబట్టి దాని మీద మీరు చిన్న స్పూఫ్ బాగా చేసావు ప్రకాష్, ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది, ఎంటర్టైన్ చేసావు. జబర్దస్త్
మద్దాస్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు మన పిచ్చి థీమ్ లో అందరూ డిఫరెంట్ పిచ్చి స్కిట్స్ తో వస్తే మన చంద్ర మాత్రం రొటీన్ గా ఫ్యామిలీ పిచ్చి థీమ్ తో మన ముందుకి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. डोली 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 रे डोली 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 रे. సరదాగా ఈ రోజు పిల్లాన్ని బయటికి తీసుకొని వస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి రా. ఫుల్ హ్యాపీగా ఉందిరా కదా ఏమే గాయత్రి, సరదాగా నేను ఈ రోజు బయటికి తీసుకొని వస్తే నీకు ఎలా ఉంది? తలకాయ కూరలో జొన్న రొట్టె పెట్టుకొని తిన్నట్టున్నది. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువనే. ఎవరన్నా అలా పోలుస్తారే? ఇన్ని తలకాయలు తిన్నావు కానీ ఒక తలకాయ మాత్రం పెరగలేని. నువ్వు ఆగరా. ఏ ప్రేమని నీకెలా ఉంది? బా నాకైతే రెక్కలు వచ్చినంత ఆనందంగా ఉందండి. అబ్బో రెక్కలు వచ్చినాయని చెప్పేసి ఎగిరిపోయావే. ఊరుకోరా. ఆయన ఎప్పుడంతే అన్నయ్య నేను సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వాడు. అయ్యో మీ అన్న కూడా ఘాట్ అయిపోయలే. చూస్తావా? ఏ సౌమ్య నీ ఫీలింగ్ ఏంటి? మా ముగ్గురు సరే సరే, సరదాగా ఏదైనా ఆట ఆడుకుంటే ఎంజాయ్ చేసుకోండి. ఈ థమ్స్అప్ తీసుకో. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఇదిగో నువ్వు కూడా తీసుకో. నా చెల్లెలు దొరకడం నీ అదృష్టం రా. అదే అంటున్నారు ఊర్లో అందరూ. ఆ జోకర్ మొహం నేను దొరకడం ఎక్కువ. వాళ్ళు ఒక ఆట ఆడతారు కదా, మనం ఒక ఆట ఆడుకుందాం. ఓకే అయితే నేను బాలేస్తాను. ఓకే ఓకేనా? ఇక్కడ ఇటు రావే నువ్వు. నువ్వు అక్కడికి పో, ఆ రష్మి దగ్గర పో. అక్కడి నుంచి ఫస్ట్ నీకు క్యాచ్. ఇప్పుడు నీకే. ఓకే 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 క్యాచ్. నువ్వు పట్టుకుంటావు ఎంత కర్రదానా? అందుకో ఏమో నేను పట్టుకున్నా. అంటే ఏందే నువ్వు? నేను పొట్టిదానని అంటున్నావా నువ్వు? నువ్వుగా లవంగం నా లెక్క పొట్టిగానే ఉంటది, నోట్లయితే సుర్రం అంటది. ఏంటే గింత దానికి గాయత్రి ఏమైంది బాల్ పట్టుకుంటే? ఏమో చిన్న బాల్ పట్టుకుంటే ఏముంది, అంతా కలిసి ఆడుకోవచ్చుగా. తిరుపతిలో గుండు కట్టి కూర్చున్నా బుద్ధి రాలేదే నీకు అసలు? అమ్మా చూసుకొని జాగ్రత్త ఆడుకోండమ్మా. సరే నేను సరే ఓకే ఓకే. ఇప్పుడు క్యాచ్ నీకే ఇస్తాను, నువ్వే పట్టుకో. నాకు ఈ అడ్డమైన బాల ఆటలు వస్తే అద్దు. మీరు పొడుగున్నారు కదా, మీరే ఆడుకోవాలి. అవునే నీ చీర ఇంత బాగున్నది, అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా. ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు? ఇది మొన్న మా బంటి గారి బర్త్డే అయింది కదా, అప్పుడు 70,000 పెట్టి కొన్నానే. 70,000? ఏ షాప్ లా? ఆ షాప్ లోకి మీలాంటి వాళ్ళని రానివ్వర్లేండి, మాలాంటి రిచ్ పీపులే వెళ్ళాలి. బతికే ఉన్నా చెప్పు. ఏమైంది? ఒక్క చీర కొనియమంటే చాలు సడన్ మాసం ఆఫర్ లేవు కదా అంటావు. నీకు పెళ్ళం ఆఫర్లే కావాలి, చీరల ఆఫర్లే కావాలి. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రిచ్చుల మధ్యన పిచ్చిదానిలక కూర్చున్నా. అయ్యో నేనేమన్నానే, కావాలంటే చెప్పు ఈ చీర నీకు ఇస్తాను. ఇలాంటి చీరలు నా దగ్గర బోలెడు ఉన్నాయి. అంటే పోడుదానా? నువ్వు కట్టి పారేసిన చీర కట్టడానికి లెక్క కనపడతానా నేను? ప్రియమని? అయ్యో నేనేమనట్లేదండి, అన్ని తనే వాగుతోంది. నువ్వు బాగుంటా నన్నంటే చెల్లమ్మా, దాని మాటలు ఏం పట్టించుకోకు. అరే సరదాగా బయటకు వచ్చాం, ఆడుకోండి. ఇదిగో థమ్స్అప్ తాగువే. ఇదిగో నువ్వు కూడా. అదేంటి అలా తాగుతావు? థమ్స్అప్ ని ఇలా పట్టుకొని ఓ సింగిల్ హ్యాండ్ తో తాగాలి స్టైల్ గా. ఇట్లా తాగుతా కదా, ఇట్లే తాగలనా? బోడి థమ్స్అప్ వచ్చి నాకు పద్ధతి నేర్పుతానా నువ్వు? ఏం మాట్లాడతావు? ఓకే థమ్స్అప్ తెమ్మంటే దసరా పోతే దసరా పట్టుకొస్తావు. అదే రోజు థమ్స్అప్ తెస్తే ఎట్లా తాగాలో నేర్చుకుంటుంది. ఇక్కడ పద్ధతి లేని ఒకటి లేచి నాకు పద్ధతి నేర్పుతుంది. ఇక్కడ థమ్స్అప్ ఇట్లా తాగు అట్లా తాగని పద్ధతి నేర్పుడు కాదు, మొగుడిని ఎట్లా చూసుకోవాలో పద్ధతి నేర్చుకో. గాయత్రి గాయత్రి ఎందుకే కొట్లాడుకుంటున్నావు? తెలివిలేదు ఇంత కూడా. చిన్న చిన్న విషయాలు కొట్లాడతారా మీరు? కొట్లాడకపోతే ఏం చేస్తావు? అది ఏమంటుంది నిన్నవా? ఏమనలేదు, మూసుకొని కాసేపు ఆడుకోండి. కలిసి ఉండండి. సరే అన్నయ్య, నీ మాటని మేము కలిసి ఉంటలే. కూర్చోవే. నీ వేరియేషను. అబ్బా ఈరోజు బయట చాలా హీట్ గా ఉంది. ఏసీలో ఉండి ఉండి బయటికి అస్సలు రాలేకపోతున్నాను. నిజమేనే, నాకు కూడా 24 hours మా ఇంట్లో ఏసీలో ఉండడం అలవాటైంది. అసలు తట్టుకోలేకపోతున్నాను బాబు. అంటే ఏంది? మీరు ఏసీలో పెరుగుతారు, నేను కోసిలో పెరుగుతాను. నేను ఇప్పుడు ఆ మాట అన్నాను. అయ్యో నువ్వు గింత అంటే మేము గింత ఏరుకోవచ్చు. అడ్డమైనోడా, ఇవన్నీ నాకు చెప్పుడు కాదు. మొగుడిని చూసుకుని నేర్చుకో. నా మొగుని నేను మంచిగానే చూసుకుంటున్నాను. ఆమ్లెట్ అయితే మాడుతున్నా కదా, ఉప్మా చెప్తే ఉప్పు ఉండదట, పప్పు ఉండదట. నీకు పెళ్లి కాక ముందుకు ఎంత మంచిగుంటే పెళ్లి తిని చేసుకున్నా బిత్రి బిత్రి తయారైన
బిత్తిరి బిత్తిరి తయారయ్యాడు. అవునే, దీని చేసుకున్నాక దాని చేసుకున్నాక వాడు తయారైండు. ఏంటి అచ్చిన పోయి నా దగ్గరికి వస్తున్నావు? థమ్స్ అప్ దాగే మీకే అంత ఉంటే తలకాయ కూర తినేదానికి నాకెంత ఉండాలి? వంద కప్పలైన ఒక దగ్గర ఉంటాయి కానీ రెండు కప్పులు కలిసి ఉండలేరు అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. చరిత్రలో ఎప్పుడో చెప్పారు దరిద్రులారా. ఆయన చరిత్ర మారుతుంది కానీ నా ఖానాన్ని ఎవరు కొట్టలే చెప్తాను, నీ ఇంటికి అది సంగతి చెప్తా. నీ ఒట్టి కానాను నరికి పోగులు పెడతా. వదినే, నీ కమ్మలు బాగున్నాయి, ఎక్కడ కొన్నావు? కామారెడ్డిలో. నాగబాబు సార్, లెట్స్ స్టార్ట్ విత్ యు. ఇది ఇంచుమించు ప్రతి హస్బెండ్ కి ఎక్స్పీరియన్స్. ఇంచుమించు స్పాట్ లో కొట్టుకుంటారు లేదు కానీ అక్కడ మాత్రం చాలా బాగా మాడుకుంటారు. ఆ బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఏదో కామెంట్ లేకుండా వాళ్ళు చాలా బాగా జరిగింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం అని ఏ వైఫ్ అందో. ఏంటండి వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది, ఏదో కామెంట్ కామనం. మనశాంతిగా ఉండరా మీరు? నిన్నే అడుగుతున్నాను రేషన్. సో వాట్ చంద్ర డిడ్ ఈస్ పర్ఫెక్ట్. సో ఆడు రచ్చరవి లాంటి వ్యక్తులు ఒక ఇంచుమించు ఒక 60% ఉంటారు. సో ఎప్పుడు చంద్ర లైవ్ చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ చంద్ర. ఎన్నో విషయాలు నువ్వు సమాజానికి తెలియని ఎన్నో విషయాలని గొప్పగా చూపిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. గుడ్. వాళ్ళు చిన్న విషయాన్ని గొడవ పెట్టే విషయాన్ని మొత్తం ఆడవాళ్ళకి ఎలా మీరు అప్లై చేస్తారు? చూసావా, ఇక్కడ కప్పు ఉంది, ఇక్కడ 2 కప్పులు ఒకే చోట. కానీ భలే ఉంది తెలుసా, మీ ముగ్గురిది చెప్పగా ఉంది. ఏంటో తాగుతున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశారు. సో అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మా వల్లే. అంతే, అర్థం చేసుకో. ఆడవాళ్ళు గ్రేట్. కానీ నిజంగా అలా ఉంటేనే కరెక్ట్ ఏమో చంద్ర, లేకపోతే మనకు బోర్ కొట్టేది లైఫ్. యాజ్ యూజువల్ పిచ్చి స్కిట్ ఇచ్చిన దాంట్లో కూడా ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీలో పిచ్చి ఫ్యామిలీలు. ఎందుకంటే చంద్రకి ఫ్యామిలీ స్కిట్ పిచ్చి. పిచ్చి. కానీ జీవా ఎస్కేప్ లేడీ గెటప్. సూపర్, చాలా బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఇప్పుడు తనకున్న పవనిజం పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లి మరో సోలో పర్ఫార్మెన్స్ తో మన అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు షకలక శంకర్. లెట్స్ వెల్కమ్ హిమ్. అమ్మా అమ్మా అమ్మ అని పిలిచే హక్కు నువ్వు కోల్పోయావు నాయన. శివ శివ. అమ్మా ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు పరమ పాపివి. హైదరాబాద్ నుంచి పవర్ స్టార్ ని తీసుకురాకుండా శ్రీకాకుళం ఉత్తి చేతులతో వచ్చిన అభాగ్యుడు నువ్వు. అమ్మా, ఆ రోజు పవర్ స్టార్ ను తీసుకురాపోవడానికి ఆలీ చేసిన మాయమ్మ. నీ మతిమరుపుతో మర్చిపోయి అదంతా ఆలీ చేసిన మాయంటావేంటి నాయన? అర్థమైందమ్మా. నా తపస్సుతో ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెప్పించి ఊరు కోసం పవనుడిని, నీ కోసం పవనుడు ఆత్మలింగాన్ని తెస్తానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. పవర్ స్టార్ అనుగ్రహించుగాక. వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా, తీను మారు డాన్సులేసి పంజాబీ సరవయ్యా, గబ్బర్ సింగ్ వై జబ్బలు విసురుతూ ముంపై రావయ్యా, గబ్బర్ సింగ్ 2కి టికెట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వయ్యా. స్వామి గుర్తుపట్టారా? నేను శ్రీకాకుళం శంకర్ని. నువ్వు శ్రీకాకుళం శంకర్ అయితే నేను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే అనుకుంటున్నారా స్వామి? త్రివిక్రమ్ గారు అన్నట్టుగా అమ్మని దేవుని చూడాలంటే మనమే వెళ్ళాలి. మీరు రారు కదూ? సరే, అది 2008వ సంవత్సరం జల్సా సినిమా రిలీజ్. అందులో ఇంటర్వెల్ బ్లాంక్ లో ఉత్తేజ్తో మీరు ఏమన్నారో తెలుసా స్వామి? ఒక మనిషి నిజ జీవితంలో ఎన్నో కష్టం ఉంటే ఈ రోజు నేను చెప్తాను, నువ్వు విను అన్నారు స్వామి. అలాగే ఈ జబర్దస్త్ స్టేజ్ మీద నా కష్టాలు ఎలాగున్నాయో నేను చెప్తాను, వినండి స్వామి.
స్కిట్కు ముందు 4 రోజుల ముందు ప్రాక్టీసు, స్టేజ్ ఎక్కే 4 నిమిషాల ముందు ప్రాక్టీసు చేస్తాను స్వామి. ఆ విషయం నాకు తెలుసు స్వామి. ఈ సమాజంలో మనం బతకాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, పరపతి, అధికారం ఇవేవి సరిపోవు. ఈ జనాలను వదిలి ఎక్కడికైనా దూరంగా పారిపోతామని మీకు అనిపించింది స్వామి. స్వామి, పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేసిన పంచలన్నీ పర్ఫార్మెన్స్ రోజు మర్చిపోయి దాన్ని కవర్ చేయలేక ఈ స్టేజ్ దిగి ఎక్కడికైనా దూరంగా పారిపోదామని నాకు అనిపించింది స్వామి. స్వామి, అన్నమంటే జొన్నమని వరన్న 6 నెలలకి వండుకుంటారని పరమాన్ని వండినప్పుడే పండుగని సంగతి మీరు చెప్పారు. స్వామి, పంచి లేనప్పుడు రేష్మి వైపు, డైలాగులు మర్చిపోతే రైటర్ల వైపు చూసే టీం లీడర్లు ఈ జబర్దస్త్లో ఇంకా ఉన్నారనే సంగతి నాకు తెలుసు స్వామి. అందుకే మీరు గన్ను పెట్టారు, అడవికి వెళ్ళారు, నక్సలైట్ అయ్యారు. అందుకే నేను టికెట్ కొన్నాను, సినిమా చూశాను, అభిమాననయ్యాను. ఇంకా రారా స్వామి. అది మీకు తల్లిలా కనిపించింది, జబర్దస్త్ నాకు తల్లిలా కనిపించింది స్వామి. ఈ సమాజంలో ఒకటి చంపితే కానీ బతకలేమని మీకు అనిపించింది. ఇక్కడ ఒక్క స్కిట్ అయినా కొట్టకపోతే జనాల్లో బతకలేని నాకు అనిపించింది స్వామి. రారు, రండి స్వామి, అక్కడి నుంచి రండి స్వామి, రండి. సో మీరు నా ముందుకు వస్తే నా పెదాల మీద చిరునవ్వు వస్తుంది, నా కళ్ళల్లో వెలుతురు వస్తుంది, నేను బతకడానికి బలం వస్తుంది స్వామి. నేను ఆ ఫ్లోర్ ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు కాముకుంటా కింద నుంచి బయటకు మంట వస్తుంది. నాకు చూడడానికి శ్మశానంలో రంగులు వేసుకుని దానిలో ఉన్న కోడిగుడ్డు రంగులో టమాటా రంగులోకి వచ్చేస్తా. సో రండి స్వామి, రండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. అర్థమైంది. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కని మీరే అన్న. అది మనసులో పెట్టుకునే ఉన్నాను స్వామి. రారా, మీ మాటలు నా మాటలుగా చెప్పినా రారా. సరే, నా పాటలతో అర్థిస్తాను, శిరస్సు ఖండించినా రారా. ఎలా రావు నేను చూస్తా. పవన వరమీయ ఈ నీ ప్రియ భక్తుడకు చకలక శంకరకు నిన్ను ప్రేమించే నీ ఫ్యాన్సుకే దైవము నీవైతివి. నిన్ను ప్రేమించే నీ ఫ్యాన్సుకే దేవుడు నీవైతివి. పవన పరమీయ ఈ నీ ప్రియ భక్తుడకు చరణ్ బాబు సినిమాతో నిర్మాతగా మారావు, గబ్బర్ సింగ్ టుకి గడ్డం పెంచేశావు. జీవుడిగా పుట్టావు, దేవుడిగా ఎదిగావు. పవనుడా రావుమా, దర్శనం ఇవ్వుమా, దర్శనం ఇవ్వుమా. శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా పవన, శ్రీకాకుళము రావా. కొనిదలలో తృతీయ కుమారా నీవు మగ బ్రదర్లా ముద్దులా
తమ్ముడారాయి సకలగ శంకరు ఇంటికి ఊరికి శ్రీకాకుళము రావా పవన శ్రీకాకుళము రావా. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. స్వామి ధన్యుడునైతిని నీ మధుర సాక్షాత్కార భాగ్యంబునన్ నామేను జపగోమనిచ్చులను ధన్యత్వంబు చెందిన్ ప్రభు. నా మోహంబు నశించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే నీ ప్రేమంబి గతి నాపై నిలుపు పవర్ స్టారు పవన కళ్యాణుడా పవర్ స్టారు పవన కళ్యాణుడా. లే తప్పవీరా లే. స్వామి భక్త నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో నాయనా. స్వామి మా శ్రీకాకుళం జిల్లా ప్రజల కోరిక మేరకు మిమ్మల్ని తీసుకొస్తానని గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. మీరు వస్తే నేను తీసుకెళ్తాను స్వామి. చూడు భక్త, నేను సూర్యుడు అంటోని. సూర్యుడు ఉదొస్తే వెలుగొస్తుంది కదా అని చెప్పి రాత్రి కూడా ఉండిపోమంటే వాడికన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. నాకు తెలిసి నువ్వు మతిమరుపు గాడివే కానీ మూర్ఖుడు కాదనుకుంటున్నాను. ఇంకా మాట అంటావా? ఈ జనంలో నోటుకు తప్ప మాటకు విలువ లేదు నాయనా. స్వామి మీరన్నట్టుగా సెలవు తీసుకో. కానీ చివరిగా ఒక కోరిక, మా మాతృశ్రీ మనోరథం చెల్లించడానికి మీ ఆత్మలింగనైనా ఇవ్వండి, తీసుకెళ్ళి అర్పించుకోండి. తీసుకో నాయనా. మహాప్రసాదం మహాప్రసాదం. కానీ జాగ్రత్త, ఈ ఆత్మలింగం శ్రీకాకుళంలో కాకుండా ముందు ఏ ఊర్లో కనిపించినా నీలాంటి వాళ్ళు నాకు ఇంటికి ఒకరు ఉన్నారు. వాళ్ళలో ఎవరు దీన్ని తీసుకువెళ్ళినా మళ్ళీ నేను కూడా తీసుకురాలేను. ఎందుకంటే నా బలం కన్నా వాళ్ళ ప్రేమ చాలా బరువు నాయనా. దేవ దేవ ధవలా చిర మందిర గంగాధర హర నమో నమో దైవతలోక జయమకర లోక భయంకర నమో 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 నారాయణ హర నమో నమో నారాయణ హర నారాయణ హర నమో నమో. పవనిజం కి పీక్స్ శంకర్ గారు ఇదే అనుకుంటా. నాగబాబు సార్ నాకు బాగా నచ్చుతుంది కదా, మా అన్నయ్య గురించి చెప్పినా మా కళ్యాణబాబు గురించి చెప్పినా. సో నేను కరెక్ట్ జడ్జి కాదు దీనికి, బట్ నాకు బాగుంది. ఫస్ట్ నువ్వు బేసిక్గా బాగా పాడతావు శంకర్. బేసికల్గా నీకు ఒక మంచి శృతి ఉంది. సో నువ్వు రికార్డ్ చేసుకుని పాడటం చాలా బాగా ఉంటుంది. భూ కైలాస్ నాకు చాలా ఫేవరెట్ సినిమా, నాకు చాలా ఇష్టం. అందులో రామారావు గారిని చూస్తే అసలు పిచ్చెక్కిపోద్దమ్మా. ఆయనలాగా ఇంకెవరు చేయలేరేమో అలాంటి క్యారెక్టర్ అనిపిస్తుంది. నువ్వు చేస్తుంటే పక్కా ఇమిటేషన్. రామారావు గారిని దించుతావు అక్కడ స్టేజ్ మీద. సూపర్ సూపర్ గుడ్. గాడ్ బ్లెస్ యు. రోజా గారు శంకర్ కి పవన్ అంటే ఎంత ఇష్టమో ఆయన మర్చిపోకుండా డైలాగులు చెప్పడం బట్టే తెలిసిపోయింది. అదేంటో పవనిజం అంటే మాత్రం ఒక్క డైలాగ్ మర్చిపోడు, లేకపోతే అన్ని మర్చిపోతాడు. అండ్ గెటప్ బాగుంది, నీ పాట బాగుంది, సూపర్ గా ఉంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో ఇప్పుడు ఫ్యాన్స్ కి లాజిక్స్ ఉండవు, ఓన్లీ ఎమోషన్స్ ఏ. అండ్ ఈ స్టేట్మెంట్ ని ప్రూఫ్ చేయడానికి వచ్చేస్తున్నాడు అద్రే అభి along with his team. So let's welcome them. కాపాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యా, నన్ను కాపాడే ఆపత్ బాంధవుడే లేడా? నన్ను కాపాడే ఆపత్ బాంధవుడే లేడా?
పాడడానికి స్వయంగా నువ్వే వచ్చావా అన్నయ్య? జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజని కుమారా. చూడమ్మా, సేవ్ చేయమని అడిగి ఇప్పుడు సాంగ్ పాడుతుంటే ఆ విలన్స్ వచ్చి చరమగీతం పాడతారు, వెళ్ళి దాక్కో. అదండ్రా అన్నయ్య, నువ్వు నన్నే కాదన్నయ్య, నాకు పుట్టిన ఈ ముగ్గురిని కూడా కాపాడావు. వీళ్ళ ముగ్గురికి నీ పేరే పెడతానన్నయ్య. వీడి పేరు శివ, వీడి పేరు శంకర్, వీడి పేరు వరప్రసాద్. ఈ శివశంకర వరప్రసాదుల మీద నీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలన్నయ్య, ఎప్పుడూ ఉండాలి. కాలచక్రం గిర్రున తిరిగింది, పిల్లలు కూడా గిర్రున తిరిగి పెద్దవాళ్ళయ్యారు. ఆ తర్వాత ఎలా ఉందో చూడండి. మొత్తానికి కష్టపడి ముగ్గురిని పెంచానండి. పెరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో మీరు చూడలేదు కదండి. నాన్న శివ, నాన్న శివ అలా పిలిస్తే రాడండి వాడు. నాన్న ఖైదీ. అమ్మా అన్నం పెట్టు, జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్ళాలా? నాన్న నువ్వు ఖైదీ సినిమా చూసావంతే, నువ్వు ఖైదీ కాదు నాన్న. అమ్మా అక్కడ రంగనాథ్ ఫైటింగ్ కోసం వెయిటింగ్ అమ్మా, నేను వెళ్ళాలమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఏదో చిరంజీవితో మత్తెక్కించుకున్నాను, ఈజీగా చిరంజీవిని ఎక్కించేసుకున్నారు కదరా. నువ్వు ఖైదీ కాదు నాన్న. నా అక్కను చంపిన వాడి మీద పగ తీర్చుకునే వరకు నేను ఇంట్లో పోనమ్మా. ఒరే ఒరే, నువ్వు నా కొడుకు శివావిరా. ఆగు, నీకు చూపిస్తా, ఆగు. చూడు, కావాల్సింటే ఈ ఫోటో చూడరా. పోలీస్ స్టేషన్ సీన్ ఎఫెక్ట్ చూశారు కదండి. పుట్టగానే చిరంజీవిలా ఊహించుకున్నాడు, కాస్త పెద్దగానే చిరంజీవిలా నుంచున్నాడు, ఆ తర్వాత చిరంజీవిలా మారిపోయాడు. పూర్తిగా చిరంజీవిలా మారిన నా కొడుకును చూడండి. ఇలా కాదు, రెండో వాడిని పిలవాల్సిందే. నాన్న శంకర్, నాన్న శంకర్. నువ్వు తమ్ముని పిలుస్తున్నావా? అవును. వాడిని అలా పిలుస్తారు రాడమ్మా. కృషితో నాస్తి దుర్భిక్షం. ఏ సంబయ పారాహుషా 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 పారాహుషా. అమ్మా, అన్నయ్య సంగతి పక్కన పెట్టి ముందు బాబుకి పాలు పట్టం. బాబా, నీకు ఇంకా పెళ్ళే కాలేదు. బాబు ఏంటి నాన్న? ఆ బాబు కాదమ్మా, చరణ్ రాజు బాబమ్మా. ఓ, ఇది స్వయం కృషి ఎఫెక్ట్. అబ్బా, ఇలా కాదురా. అమ్మా, బాబుకి పాలు పట్టు, నాకు కొంచెం పనుంది. అయ్యో, స్వయం కృషి చూసావు కాబట్టి చెప్పులు కుడుతున్నావు. విజేత చూస్తే కిడ్నీ ఇచ్చేవాడిగా. మూడో వాడిని పిలవాల్సిందే. నాన్న వరప్రసాదు. అమ్మా, నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు. వాడిని అలా పిలిస్తే రాడమ్మా. ఇంద్రన్న కావలసిన వాడు ఎదురుగా వస్తే ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? నువ్వు వస్తావని తెలుసు, నువ్వు రావాలనే బ్రదర్ నేను పిలిచినా. నాన్న వరప్రసాద్, ఒకడేమో ఖైదీ ఎఫెక్ట్ తో జైలుకి వెళ్ళాలంటున్నాడు, ఇంకొకటి స్వయం కృషి అని చెప్పి చెప్పులు కుడుతున్నాడు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. మధ్యలో ఈ పిల్లాడు వీరశంకరమ్మ, వీరశంకరమ్మ, వీరశంకరమ్మ. నేను రమణమ్మన్ రా. ఏం చూసి పెట్టాడే నీ అబ్బా నీకు ఆ పేరు? నా మీద కనురెప్పైన ఎత్తలేక చంటి పిల్లాడి మీద చేయెత్తుతావా? ఆ పిల్లాడు మన పిల్లాడు కాదురా. అవునులే, చిన్నప్పటి నుంచి మోసావా, కన్నావా, పెంచావా? అమ్మో, వీళ్ళకి నరాల్లో చిరంజీవి జీర్ణించుకుపోయాడండు. నేను ఇక్కడ ఉండటం ఒక్క క్షణం కూడా ఉండడానికి. అమ్మో, ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు చేస్తే నేనే మేస్తిరి. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. మా అన్నయ్య గురించి చెప్తే నాకు హ్యాపీగానే ఉంటుంది కదా. అన్నయ్య స్కిట్ చేయాలని బర్త్డే సందర్భంగా అనిపించిందా? రేపు బర్త్డే కదా, ఈ రోజు వస్తుంది. ఓకే, మొత్తం అన్నయ్యకి, ఫ్యాన్స్ కి, అందరికి మంచి
కొంచెం బిస్కెట్ వేసావు, నాకు కూడా వేసావు. కామెడీ మిస్ కాకుండా కామెడీ చేస్తూనే చేస్తాం. కామెడీ ఉంది, సరదాగా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎనీ సెలబ్రిటీ గురించి చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరీ విమర్శిస్తే కొంచెం ఏదన్నా ఫీల్ అవుతారు తప్ప. ముగ్గురు బాగా చేశారే. పని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అన్నలా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది. అన్నయ్య మీద మంచి బిల్డప్ తోటి చాలా చక్కగా చేసావు. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు, నువ్వు మామూలుగానే మిమిక్రీ సూపర్ గా చేస్తావు అందరివి. చిరంజీవి గారిది అంటే స్పెషల్ డాన్స్ గానీ. నేను ఆయన డాన్స్ చూస్తే యాక్టర్ అవ్వాలనుకున్నాను మేడం. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోతుంది. నించోటం, తిరగటం, మాట్లాడటం, డాన్స్ చేయటం అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ స్కిట్ చూస్తే. సూపర్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఇప్పుడు. సో జడ్జెస్, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? బ్యాక్ టు బ్యాక్ నించోవాలి, మధ్యలో బెలూన్ పెడతాం, చేతితో టచ్ చేయకుండా ఫేస్ దగ్గరకు తీసుకురావాలి. ఓకే. సో నాగబాబు సార్, ఈ రౌండ్ లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? అభి అండ్ ఫణి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇద్దరం కలిసి తిరుగుదాం రా. మెల్లి తిరుగు 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 తిరుగు. రెడీ, ఇట్రా. అవును, ఆగా. పైకి ఎలా వస్తుంది ఇది? నన్ను ఆగండి. నాగబాబు సార్, టైం 19 seconds అంట. మరి రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో చూద్దాం. నాగబాబు సార్ నెక్స్ట్. నెక్స్ట్ చంద్ర అండ్ రవి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కిందకి వెళ్ళిపోతుందిరా. తిరుగు తిరుగు, మెల్లగా మెల్లగా తిరుగు. 10 సెకండ్లు అయిపోతుంది. బాలిగాని తల మీదకి వచ్చినాక పడ్డది. గెట్ అవుట్, గెట్ అవుట్. చంద్ర బికాస్ ఆఫ్ రచ్చరవి యొక్క తప్పు వల్ల డిస్క్వాలిఫై అయ్యాడు. అత్యుత్సాహం వల్ల. నెక్స్ట్ సుధీర్ అండ్ రామ్ ప్రసాద్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాగబాబు సార్, టైం 14.44 seconds. నెక్స్ట్ శంకర్ అండ్ అప్పారావు. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఒక బాలే కన్ఫ్యూజ్ అయిపోతుంది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అప్పు తిరుగు, అప్పు తిరుగు తిరుగు. అది సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. చాలా బాగా చేశారు కానీ 41 seconds టైం తీసుకున్నారు. నెక్స్ట్
ప్రకాష్ అండ్ సతీష్. నాగబాబు సార్, వాట్ ఈస్ ద కాంబినేషన్ సార్? అసలు ఇక్కడ జరిగే వాడి పని కాదు. నడుముకి సతీష్ ఈపుకి సరిపోయింది హైట్. ఇక్కడ ఉన్నాడు ఇతను ఎలా పైకి చాలా అర్థం అవట్లేదు. Your time starts now. ఫేస్ కి రాలా, సతీష్ కున్నాడు వచ్చి చెమట జారిపోయింది. ఫేస్ లేదు. సో జడ్జెస్, ఎవరు ఇవాల్టి విన్నర్ ఆఫ్ ఫటాఫట్ ఫన్ రౌండ్? సుడిగాలి సుధీర్. కంగ్రాచులేషన్స్ సుధీర్, కంగ్రాచులేషన్స్ రామ్ ప్రసాద్. ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ సమ్ సీరియస్ స్కోర్స్. మీద టీమ్ లీడర్ వచ్చేయండి. So let's start with Adre Abhi and team. Chamak Chandra and team. Patas Prakash and team. Shakalaka Shankar and team. Sudigari Sudhir and team. So, ivalti performer of the day goes to సుడిగాలి సుధీర్. ఫస్ట్ మన జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టు మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్స్ రామ్ ప్రసాద్ అండ్ సుధీర్. Now it's time to present 10,000 rupees double bonanza winner Sudigali Sudhir and team. Okay, Sudigali Sudhir and team, ready to pose? Okay, audience, ఈ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సేమ్ టైం, సేమ్ ఛానల్. Till then, take care, bye bye. We all